హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా యమ్మీగా బీరకాయ కర్రీ ఎలా చేయాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే యమ్మీగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్వి 2 బీరకాయలను తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని కట్ చేసిన ముక్కల్ని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కొంచెం చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కూడా ఈ ఉప్పు పసుపు కూడా ఈ బీరకాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలాగ చేయటం వల్ల చాలా రుచి వస్తుంది మనం చేసే ఈ బీరకాయ కర్రీ. అలాగే చాలా త్వరగా కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి బీరకాయ ముక్కలు. చూస్తున్నారు కదా, మనం ఇలాగ ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ తీసుకున్నామంటే అందులోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. బీరకాయ ముక్కల్లోకి చాలా వాటర్ కంటెంట్ మంచిగా ఉందండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అలాగే ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. అలాగే ఒక 4-5 వరకు వెల్లుల్లిని వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని వీటిని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్లో, ఇక ఆ బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ చక్కగా బీరకాయ కర్రీ మన హెల్త్కి ఎంతో మంచిది కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసుకున్నారంటే మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందామండి. ఇందులోని వాటరే సరిపోతాయి మనకి బీరకాయ ముక్కలు కుక్ అవ్వడానికి. మరొక 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఒక 70% వరకు ఇలాగ బీరకాయ ముక్కలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము, అలాగే పసుపు కూడా వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెంసేపు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి, ఒక చిన్న గ్లాస్ వరకు కూడా. ఇలాగ ఈ పాలు కూడా పోసుకొని రిమైనింగ్ 30% చక్కగా మనం ఈ పాలల్లోనే ఈ బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలండి. ఇలాగ మనం పాలు పోసుకోవటం వల్ల ఎంతో రుచిగా ఉంటుందండి మనం చేసి ఈ బీరకాయ కర్రీ. ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ అనేది కూడా సపరేట్ అయింది. చక్కగా మనకి బీరకాయ ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయాయండి. ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.